గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మొదట క్రిమినల్ దర్యాప్తు పరిధిలో ఉన్న ఈ కేసు తాజాగా రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా అధికార పక్షం కూడా తమ వైఖరిని స్పష్టం చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ నుంచి లాకప్ డెత్ ఆరోపణల వరకు కేసు దర్యాప్తు కొనసాగుతుండగా పోలీసుల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు మరింత బలపడుతున్నాయి. మరోవైపు రాజకీయ ఆరోపణలతో కేసు కొత్త మలుపు తిరుగుతోందని, వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ గుంటూరు నుంచి అందిస్తారు. రమేష్, సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణలు ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల దాడికి దిగినటువంటి పరిస్థితి, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. అంటే మే 9న అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లినటువంటి సాయి కృష్ణను ఇవాల్టి వరకు కూడా కుటుంబ సభ్యులు చనిపోయారా, బతికున్నాడా, కనీసం చనిపోతే ఆషస్ అన్న ఇవ్వండి మాకు అని మొరపెట్టుకుంటున్నా కూడా వినటువంటి పరిస్థితి. ఏదో కంటి తుడుపు చర్యగా సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది ప్రభుత్వము, అంతేకాని దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఐపీఎస్ ఆఫీసర్తో కాదు, మాకు సిట్టింగ్ జడ్జితో కానీ లేదంటే సిబిఐ విచారణ కానీ కోరుతున్నటువంటి పరిస్థితి ఇటు ప్రతిపక్షం కూడా. సో ఈ సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరగబోతోంది ఏపీలో? ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే రోజా, ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయం, అదే విధంగా న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకి ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి మనకి ఈ సాయి కృష్ణ కేసు అని చెప్పుకోవచ్చు. సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి వ్యవహారం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. మే 9న అటు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణాలంక పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తదనంతరం కూడా ఎలాంటి కేసులు తన పైన నమోదయ్యాయి, ఎలాంటి విచారణ కొనసాగింది, వీటన్నిటిని కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కానిటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. వీటన్నిటిపైన కూడా దర్యాప్తు బృందం తేల్చాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మీరు చెప్తున్నట్లుగానే ఇది ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెలలో 9వ తారీఖు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఏ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అటు సాయి కృష్ణని అరెస్ట్ చేశారనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంతకాలం అంటే మే 9న అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో గత వారం రోజుల్లోనే అటు కుటుంబ వ్యవస్థ, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గాని కుటుంబ సభ్యులు కూడా మరి ఆ ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే కొంతకాలం అది ఎందుకు జాప్యం జరిగింది అనేది కూడా కొంత ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే సాయి కృష్ణని లాకప్ డెత్ అయిందని ఒక వార్తలు వచ్చిన తర్వాత కూడా ఈ కేసు కొంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇదే సమయంలో వైసీపీ పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకొని అటు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా జనసేనకు సంబంధించినటువంటి కొందరు నేతలు దీనికి సంబంధించి కూడా ఒక బేరసారాలు కొనసాగాయని ఒక వార్తలు వినిపించినటువంటి నేపథ్యంలో కేవలం రాజకీయంగా కూడా వైసీపీ స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని కూడా పూర్తిగా తల్లిదండ్రులు పరామర్శించి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా కోరినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రోజా, స్పష్టంగా చూసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి మాత్రం దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి అంశాల మీదే ఆధారపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు పూర్తిగా ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే బాధితులు ఇచ్చినటువంటి పిటిషన్ కి సంబంధించి, కార్పస్ పిటిషన్ కి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే మరి సాయి కృష్ణకు సంబంధించినటువంటి హాజరుపరచాలి, ఆ కేసుకు సంబంధించి ఏ కేసులో తనని అరెస్ట్ చేశారనే అంశాలకు సంబంధించి కూడా హైకోర్టు ఒక నివేదిక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణాలంక పోలీసులు ఇవ్వాలని వాటికి అయితే వాదనలు వినిపించింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా పురోగతి సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాన్ని కూడా అటు ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ ముగ్గురు అత్యవసర భేటీకి తర్వాత కూడా ఈ కేసు కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఆయన కేవలం విఆర్కి పంపించినటువంటి నేపథ్యంలో నాగరాజుని సస్పెండ్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తదనంతరం కూడా పూర్తి స్థాయిలో తన పైన కేసు నమోదు చేయాలంటూ కూడా చంద్రబాబు ఆదేశించారు. అయితే కుటుంబ సభ్యులు చంద్రబాబు నివాసంలోకి వెళ్లిన తర్వాత కూడా కేసు కొంత వేగవంతం చేసింది దర్యాప్తు బృందం. ఎవరైతే సిబిఐ అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ కూడా పూర్తిగా 8 మందిని విచారించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నాగరాజు సీఏ ఉన్నారో ఆయనతో పాటు మరో 8 మంది ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకి సంబంధించి కేవలం ఒక వ్యక్తి మీద హత్య కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసులో మరికొంతమంది కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. అయితే రాజకీయంగా కొంత దుమారం
రేపుతున్నప్పటికీ కూడా మీరు చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని కంటితూపు చర్య కాకుండా ఖచ్చితంగా నిజాలు తేల్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడమే కాకుండా 24 గంటల్లోనే సస్పెండ్ చేయడం, అదే విధంగా తనపైన హత్య కేసు నమోదు చేసినటువంటి వ్యవహారం పైన కూడా కొంత సీరియస్ గా దృష్టి సార్. అయితే ప్రధానంగా దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే ఈ కేసు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 23, 24 తేదీల్లో ఏదైతే స్వర్గపురికి వచ్చినటువంటి అన్నోన్ బాడీలు, 2 బాడీలకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఈ 2 బాడీలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నోన్ బాడీలుగా అటు అధికారులు, అటు మున్సిపల్ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చిన అంశం మీద కూడా ఒక డిజిటల్ ఆధారంగా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 9వ తారీఖు మార్కాపురంలో అరెస్ట్ చేసిన తర్వాత అటు సాయి కృష్ణ, అటు సీసీ ఫుటేజ్ లో ఎలా వ్యవహరించాడు, అదేవిధంగా నాగరాజుతో పాటు ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉంది, తీసుకొచ్చిన తర్వాత కూడా మరి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ కూడా మరి ఆ దర్యాప్తు బృందం కూడా వాటి అన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఖచ్చితంగా ఏదైతే కేసు కొలిక్కి రావాలంటే అటు దర్యాప్తు బృందం సేకరించినటువంటి ఆధారాల మేరకే ఈ కేసుకి సంబంధించి కొంత గ్రావిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అటు బాధితులకి న్యాయం జరగాలన్నా కూడా సరైన సమాచారం, అదే సరైన ఆధారాలు లభిస్తేనే గనక ఈ కేసు కొంత పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు గినక లేకపోతే గనక ఖచ్చితంగా ఈ కేసు మిస్సింగ్ కేసుగా కూడా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనేక కేసులు మనం ఆ దేశంలో అనేక కేసులు చూసాం. తమిళనాడుకు సంబంధించి లాకప్ డెత్ కి సంబంధించి కూడా కొంత న్యాయ వ్యవస్థ చాలా సీరియస్ గా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు పోలీసులే ఈ విధంగా హత్య చేసినటువంటి లాకప్ డెత్ గా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుల్లో మరి ఎవరైతే నాగరాజుతో పాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. సరైన ఆధారాలు లభిస్తే కనుక ఖచ్చితంగా అటు దోషుల పైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లాకప్ డెత్ వ్యవహారం పైన కూడా అనేక కేసుల్లో మనం చూసాం. గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా న్యాయ వ్యవస్థ చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసు కొంత క్రిమినల్ గా ఆలోచించారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆధారాలు లభించకుండా ఏదైతే లాకప్ డెత్ అని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఏదైతే సాయి కృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఎక్కడ ఉంది, ఆ డెడ్ బాడీ ఏ విధంగా తనని దహనం చేశారనే అంశాలు అటు పోలీసు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా కూడా కొంత చేశారనేది కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇవాళ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు టెలిఫోన్ సంబంధించినటువంటి కాల్ డేటా, అదే విధంగా సీసీ ఫుటేజ్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ సరైన విచారణ జరిగితే గనక ఖచ్చితంగా మరియు పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మరి కార్పస్ ఫండ్కి సంబంధించినట్టు కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం న్యాయమూర్తి సంతృప్తి చెందితే గనక అటు దర్యాప్తు మరికొంతమందిని వేసేటువంటి అవకాశం ఉంది, లేదా సిబిఐ కూడా మరి ఈ కేసును మళ్లించేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కొనసాగిస్తున్నటువంటి ఈ కేసు వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదిక పరం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన వైసీపీ తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి నిజాలు నిగ్గు తేల్చే విధంగా కూడా అటు ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్తున్నటువంటి నేపథ్యంలో కేసు దర్యాప్తు బృందం ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది, ఈ ఆధారాలు న్యాయమూర్తికి ఎలాంటి ఆధారాలు మరి సబ్మిట్ చేస్తారు, ఆ తర్వాత న్యాయమూర్తి ఎలాంటి పోలీసులకి మరి డైరెక్షన్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అటు న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, అటు పోలీస్ వ్యవస్థ కూడా ఇదొక సవాల్గా మారినటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసు మరికొద్ది రోజుల్లో ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రోజా. రైట్ రమేష్, థ్యాంక్ యూ. That's all for now. Stay tuned to Raj News.